వ్యక్తి అడిగే ఆ స్థితికి నేను కోరుకునేది ఏంటంటే ఆ స్థితికి బిడ్డలను తీసుకొస్తే ఇదే స్థితిలో ప్రభుత్వాలు కూడా ఉంటే నువ్వు అందరినీ సెక్యులర్ అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు నాశనం చేసుకుని ఇతరులను ఎత్తి మీద ఎక్కించుకోమని కాదు కదా, అధిక ప్రాధాన్యత ఇవ్వమని కాదు కదా. నీ తల్లి ఈవిడ నా తల్లి అని చెప్పుకుంటూనే అందరి తల్లుల్ని నేను గౌరవిస్తానని చెప్పుకోవడం కదా సెక్యులర్ అంటే. మరి అప్పుడు ఆ కోణంతో చూస్తే హిందువులకి పట్టిన దారుణమైన జబ్బు సెక్యులర్ అని అనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు దాన్ని పాటించట్లేదు, మిగతావి ఎత్తినేసుకుంటున్నారు. ప్రభుత్వాలు నేను ఇంకోటి గమనించింది, ప్రభుత్వాల్లో ఇతర శాఖలు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఇతర మతాల వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలని వాళ్ళ మతస్థులకి అండర్ కరెంట్గా వాడు ఎంత అనుకున్నాడు నాకు తోచిన ఇంత సహాయం చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అని అనుకుంటూ చేస్తున్నారు. హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు మన శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవాళ్ళు హిందువులు ఎవరికైనా చేస్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకుని ఎవరు చేయట్లేదు. అది నేను పర్టికులర్గా ఫేస్ చేశాను. మా భగవద్గీతకి ప్రభుత్వం నుంచి ₹1 సహాయం అందలేదు తల్లి. ఎస్, ఈయన నాకు బాగా తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్, ఈ నలుగురు చాలు భగవద్గీతను ముందుకు తీసుకెళ్ళిపోవటానికి అని అనుకుంటే ఆ నలుగురు చేయలేదు.